భారతదేశానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఎంతోమంది రాజులు, నవాబులు పాలించిన ఈ గడ్డపై అనేక కట్టడాలు వాటికి సాక్ష్యంగా నిలిచే ఉన్నాయి. అనేక పురాతన కట్టడాలు మౌనంగా చరిత్రను మనకు చెప్తున్నాయి. అయితే కొన్ని ప్రాముఖ్యత ఉన్న పురాతన కట్టడాలను, కోటలను, గుళ్లను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుని సంరక్షిస్తున్నప్పటికీ అనేక కట్టడాలు కనీస రక్షణ సౌకర్యాలు లేక తాగుబోతుల ఆవాసాలుగా, అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా అపరిశుభ్రంగా మారి అలాగే శిథిలమైపోతున్నాయి. వీటిని ఆ పరిస్థితుల్లో చూసినప్పుడు మన మనసులు బాధపడి, అయ్యో మన చరిత్ర ఆనవాళ్ళు ఇలా మాయం అయిపోతున్నాయని మనం కాసేపు బాధపడి మళ్ళీ మన పనిలో పడిపోతాం. కానీ వాటి దుస్థితి నిండా 25 ఏళ్ళు కూడా లేని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను మాత్రం కదిలించాయి. పురాతన టెంపుల్స్ గురించి వీడియోలు మనకు అందించే ఒక యూట్యూబ్ ఛానల్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ నడుపుతున్న అతను షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు అనేక కట్టడాల దగ్గరున్న పరిస్థితులు చూసి ఏంటి ఈ గొప్ప కట్టడాలకు ఎందుకు ఈ దౌర్భాగ్యం అని మదన పడేలా చేశాయి. ఆ బాధను వ్యక్తం చేస్తూ వీడియో చేయడంతో ఆగిపోలేదు ఆ యువకుడు. వాటిని కాపాడేందుకు తన వంతు ఏం చేయాలో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతని పేరు సానే లక్ష్మీకాంత్. వృత్తి యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అతని స్ఫూర్తిదాయకమైన ఈ ప్రయాణం గురించి ఎక్స్క్లూజివ్గా మీకోసం. అంతరించిపోతున్న కట్టడాలు, మనకు తెలియని ఎన్నో అరుదైన విషయాలపై వీడియోలు చేస్తూ సాగిపోతున్న లక్ష్మీకాంత్ సొంతూరు బెలుం గ్రామం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో నంద్యాల జిల్లాలో కొమిడిగుండ్ల మండలంలో ఒక మారుమూలన ఉంది. ప్రాచీన కట్టడాలు, అంతరించిపోతున్న అరుదైన కట్టడాలపై ప్రోగ్రామ్స్ చేసి యూట్యూబ్ ద్వారా అందిస్తూ హాయిగా సాగిపోతున్న జీవితంలో ఏదో అసంతృప్తి. అదేంటంటే తను షూటింగ్ కోసం వెళ్ళిన చాలా కట్టడాల దుస్థితి చూసి అయ్యో వీటికి ఈ పరిస్థితి ఏంటి అనే బాధ ఉండేది. అయితే బాధ వాటిని బాగు చేసి తీరాలనే ఒక గొప్ప లక్ష్యంగా మారింది మాత్రం ఒక షూటింగ్ కోసం 500 సంవత్సరాల ప్రాచీన దిగుడు బావిపై ప్రోగ్రాం చేయడానికి వెళ్ళిన అతను అంత గొప్ప ప్రాచీన సంపదకు పట్టిన దుస్థితి చూసి కదిలిపోయాడు. ఆ దిగుడు బావిలో పడేసిన ఖాళీ మద్యం సీసాలు, అపరిశుభ్రత అతనికి బాధతో పాటు ఆగ్రహాన్ని తెప్పించాయి. నంద్యాల జిల్లా కొమిడిగుండ మండలం ఇటిక్యాల గ్రామంలో 500 సంవత్సరాలకు ముందు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడ్డ ఆ దిగుడు బావి, దాని పరిసరాల్లో ఉన్న దేవతల విగ్రహాల దుస్థితి చూసి దాన్ని ఎలాగైనా బాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో చేసి పిలుపునిచ్చాడు. ఒక చారిత్రక జ్ఞాపకాలకు మీరు ఇచ్చే గౌరవం ఇదా అంటూ ప్రశ్నించాడు. బాగు చేద్దాం రమ్మంటూ పిలుపునిచ్చాడు. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఆ బావిని బాగు చేయడానికి స్థానికులు ముందుకొచ్చారు. పిల్ల పెద్ద కదిలి వచ్చారు. అద్భుతాన్ని చేశారు. ఆ బావిని శుభ్రం చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. ఇంత గొప్ప పని చేసి మరిన్ని కట్టడాలను కాపాడడానికి నడుం బిగించిన లక్ష్మీకాంత్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ టైమ్స్ నౌ వార్తలో మాట్లాడింది. ఇంత మంచి పని చేస్తున్నందుకు అభినందించింది. ఇంత గొప్ప పని చేయాలన్న ఆలోచనకు కారణం ఏంటని అడిగినప్పుడు, పురాతన కట్టడాల గురించి వీడియోలు చేస్తున్నప్పుడు వాటి వెనుక ఉన్న గొప్ప చరిత్ర తెలియని స్థానికులు వాటిని పట్టించుకునేవారు కాదని, అలా పాడుబడి చెత్తతో నిండిపోయి ఉండడం చూసి వేదన చెందేవాడినని చెప్పాడు. వాటిని టాయిలెట్స్లా, అసాంఘిక కార్యకలాపాలకు నిలయాల్లా మారటం చూసి మనసు బాధపడేదని, దాంతో మన చారిత్రక సంపదకు ఈ పరిస్థితి ఏంటి, మనం పూజించే దేవత విగ్రహాలకు ఈ కర్మ ఏంటని, వీటిని కాపాడడానికి స్వయంగా బెలుం సనాతన సేన అని ఒక టీంను ఏర్పాటు చేశానని తెలిపాడు. తనకు ఏదైనా పురాతన కట్టడం ఇలాంటి దుస్థితిలో ఉందని తెలిస్తే అక్కడకు వెళ్ళి ముందు ఒక వీడియో చేసి దీన్ని కాపాడుకుందాం రండి అంటూ పిలుపునిస్తూ ఒక వీడియో చేసి డేట్ అనౌన్స్ చేస్తానని తెలిపాడు. తమ టీంతో పాటు స్థానికుల సహకారంతో శుభ్రం చేసి ఆ కట్టడాన్ని కాపాడడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు 5 పురాతన కట్టడాలను శుభ్రం చేశామని, ఇన్స్టాగ్రామ్లో కొన్ని వేల మెసేజ్లు వస్తున్నాయని, అనేక మంది ఫోటోలను పంపుతున్నారని, అవన్నీ శుభ్రం చేసుకుంటూ వెళ్ళడమే తన లక్ష్యమని చెప్పాడు. మీరు ఇచ్చే పిలుపుకు రెస్పాన్స్ ఎలా ఉంది, ఎంతమంది సభ్యులు పాల్గొంటారని అడిగితే స్పందన చాలా బాగుందని, ప్రతి చోట 100 మంది వరకు జనం వచ్చి సహకరిస్తున్నారని, అలాగే తన ఇన్స్టాగ్రామ్లో ఉన్న 1,00,000 మంది ఫాలోవర్ల వల్ల ప్రతి వీడియో బాగా వైరల్ అవడంతో చాలామంది మద్దతిస్తున్నారని తెలిపాడు.
తనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని, హిస్టారికల్ కట్టడాలపై వీడియోలు చేయడం వృత్తిగా ఎంచుకున్నానని తెలిపాడు. అయితే తనకు ఇలాంటి కట్టడాలను కాపాడడానికి కొన్ని ప్లాన్స్ ఉన్నాయని, తనకు మెసేజ్ పెట్టిన ప్రతి ఊరికి వెళ్ళి ఆ కట్టడాలను శుభ్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపాడు. చిన్న వయసులో పెద్ద కార్యాన్ని తలెత్తుకున్న సానే లక్ష్మీకాంత్కు ఆల్ ది బెస్ట్.